హాయ్ గైస్, మనం ఇప్పుడు ముంబైలోని హాజ్ అలీ దర్గా దగ్గర ఉన్నాం అన్నమాట. ఇది ముంబైలో ఉంది. ఇది ముస్లిమ్స్కి ఉన్న దర్గాల్లో ఇదొక ప్రముఖమైన దర్గా అన్నమాట. ముస్లిమ్స్ కంపల్సరీ ఒకసారన్నా ఇక్కడికి రావాలని కోరుకుంటారు. ఈ మసీదు ఎక్కడుందంటే ఎగ్జాక్ట్లీగా సముద్రం మధ్యలో ఉందన్నమాట. సముద్రం మధ్యలో ఈ మసీదుని కట్టడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఏవైతే చూస్తున్నామో ఈ రూట్ అంతా ఈవినింగ్ 6 ఎర్లీ మార్నింగ్ 9 దాకా మొత్తం రోడ్డు అంతా క్లోజ్ అయిపోయింది. ఇది మొత్తం సముద్రంతో నిండిపోయింది అనమాట. మనం కరెక్ట్గా ఆఫ్టర్నూన్ 2 లేదా మార్నింగ్ 11 తర్వాత ఈ టైంలో వెళ్తే మాత్రం వాటర్ అంతా నార్మల్గా కిందికి వెళ్ళిపోతుంది. ఇది మళ్ళా ఈవినింగ్ 6 లేదా 4 ఆ టైంకి అంతా మళ్ళీ ఈ రోడ్డు అంతా క్లోజ్ అయిపోయింది. ఇది దీని ప్రత్యేకత అన్నమాట. ఈ దర్గాని చూడటానికి ఎక్కడెక్కడి నుండో వస్తారు. ముంబైలో ప్రజలైతే వాళ్ళు అలవాటే కాబట్టి వాళ్ళ టైమింగ్స్ చూసుకొని వచ్చేస్తారు. తెలవని కొత్తగా ఎవరన్నా రావాలి, విజిట్ చేయాలి అని అనుకుంటే మాత్రం నేను చెప్పాను కదా, ఈ టైమింగ్స్ ప్రకారం అయితే మీరు వచ్చి ఫ్రీగా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. కనిపిస్తుంది కదా దర్గా, అదే అనమాట. ఇవంతా ఫ్లైఓవర్స్ అనమాట. చూడండి, ఇది ఇప్పుడు మనం వచ్చిన రూట్ అనమాట. ఇది మనం ఆ ఎంట్రన్స్ నుండి కనీసం ఒక 300-400 మీటర్స్ అయితే ఉంటుంది అనమాట. 400 మీటర్స్ అలా ఉంటుంది అనమాట. వాకబుల్ అంతా నడుచుకుంటూ వెళ్ళాలి. చూడండి, పక్కన చేపలు పడతా ఉన్నారు. ఆ బిల్డింగు, ఆ వ్యూ అవన్నీ చూస్తామంటే చాలా సూపర్గా ఉంది. ఏమెవరో ఫారినర్ అడుగుంటా టాంచి వీడియోలు తీస్తూనే ఉంది. ఇక్కడ మాత్రం మంచిగా లొకేషన్స్ అవన్నీ సూపర్గా ఉన్నాయన్నమాట. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవటం మాత్రం మర్చిపోవకండి. అవి మంచి మెమొరబుల్గా ఉంటాయి అన్నమాట మీకు. నాకు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉంటే నాకు నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే అంత వెనక్కున్న సముద్రం టైంను బట్టి ఎలాగా మళ్ళీ ముందుకు వస్తుంది అని నేను డౌట్ పడ్డాను. కానీ అది మాత్రం నిజమే. నేను మళ్ళా ఈవినింగ్ ఆ టైంలో వచ్చాను, కానీ వీడియో తీయటం కుదరలేదు. మీరు వేరే వీడియోలో ఒకసారి సెర్చ్ చేసి చూడండి, తెలుస్తుంది మీకు. అదే మనం హాజ్ అలీ దర్గా అన్నమాట. దీని ఎంట్రన్స్లో మనం ఉన్నాము. లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ చూడండి, వచ్చిన వాళ్ళందరూ ఈ సముద్రపు వాటర్లో కాసేపు అన్న ఆడుకుంది వాళ్ళు రిటర్న్ వెళ్ళరు అనమాట. అంత ఎంజాయ్ చేయాలనిపించే అంత ప్లేస్ అనమాట ఇది. చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఎక్కడెక్కడి నుండో వస్తారన్నమాట. ఈ ముంబైలో ఈ దర్గా ప్రాముఖ్యమైనదన్నమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. మనం లోపలికి వచ్చేసాము. చూడండి, చూస్తున్నారు కదా, ఫారినర్స్ కూడా వచ్చి ఈ దర్గాని విజిట్ చేస్తున్నారు. అది చూడండి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ వచ్చారనమాట. ఇది దర్గా రైట్ సైడ్ అన్నమాట. మా వాడు ఉన్నాడు చూడండి, చూస్తూ ఉన్నాడు. రే నాన్న, రే ఒకసారి హాయ్ చెప్పు. మా వాడు బిజీలో ఉంటాడు. హాయ్ నాన్న. మా వాడైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వాడికి వాటర్ని చూస్తే వాళ్ళ అమ్మ నాన్న చూసినట్టే అనమాట.
ఫుల్ జాలీ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. దించండి డాడీ అని అల్లరి చేశాడు. సరే నాన్న పోదామని చెప్పి మేమిద్దరం బయలుదేరుతాం అనమాట. చూడండి వాటర్ అసలు ఎలా ఉందో, చిన్నపిల్లలంతా భలే ఆడుకుంటా ఉన్నారు. మా వాడు చూడు ఎలా గెంతులేస్తున్నాడు వాటర్ అనేళ్ళకి. ఇది పేరుకే సముద్రం, కానీ ముంబై వాళ్ళు అయితే అసలు ఈ సముద్రాన్ని చూసి అసలు ఏ మాత్రం భయమే పట్టరు అసలు. ఎందుకంటే వాళ్ళకి రోజు అలవాటైన ప్లేస్ అని అనుకుంటాయేమో మరి. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేశారు సముద్రం ఎదురుగా. మా ఓడు చూడు అసలు డైరెక్ట్ సముద్రంలోకి దిగుతున్నాడు. భలే హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా ఓడైతే. వాడేదో దొరికిందని రాళ్ళు ఏదో తీసుకొచ్చేస్తున్నాడు. చూడండి అసలు ఆ ప్లేస్ అయితే అసలు చెప్పటానికి నాకు మాటలే రావట్లేదు అన్నమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది. కానీ కొంచెం ఈవినింగ్ టైం వెళ్తే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. సన్ దిగేది అదంతా చూస్తున్నారా గైస్? ఆ వాటర్ ఫ్లో అదంతా చూడండి. చివరి దాకా చూడండి అనమాట. మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో. చూడండి చేపలు పట్టే పడవలు అవన్నీ ఉన్నాయి. ఓకే గైస్, మనమైతే మళ్ళా రిటర్న్ బయలుదేరదాం అనమాట. ఇదంతా మనం ఆ రిటర్న్ అయ్యేటప్పుడు ఆ మసీద్ దగ్గర ఉన్న షాప్స్ అనమాట. అసలు చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట. 100కి 150కే బ్యాగ్స్, స్లిప్పర్స్, ముస్లింకి సంబంధించిన గురకాలు, లేడీస్ వేసుకునే గురకాలు, స్పెట్స్, అసలు ఒకటేంటి అసలు అన్ని వస్తువులు దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. చెప్పుల కాడ నుండి క్యాప్లు, స్పెట్స్, చూడండి లేడీస్ వేసుకునే గాజులు అనమాట. ఎన్ని రకాలు ఉన్నాయో. నేనైతే వాళ్ళని అడిగాను, ఏది అడిగినా 100 రూపాయలు అని చెప్పారు. అదే మన సైడ్ అయితే 400, 500 అంటారనమాట. ఇది క్యాప్స్ అనమాట, లేడీస్ పెట్టుకుంటారు కదా ముస్లిమ్స్ అనమాట. టాయ్స్, బ్యాగ్స్, మనం ప్లేస్ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు అయ్యే ఖర్చు కంటే ఇక్కడ షాపింగ్కి అయ్యే ఖర్చు ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు షాపింగ్కే సపరేట్గా ఒక 10,000 పెట్టుకుంటే బెటరు. ఎందుకంటే నచ్చిన ఎన్ని కొనుక్కోవచ్చు అనమాట. చూడు వాచీలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. గోతాలు తెచ్చి దించుతున్నారు, పెద్ద పెద్ద గోతాలకు అనమాట. అది చూడండి ఫిక్స్డ్ రేట్ 200 అంట. ఏ బ్యాగ్ అయినా ఫిక్స్డ్ 150. చూడండి చిన్నపిల్లల చెప్పులు అనమాట, షూస్, చెప్పులు. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకో.